ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అయితే అగ్రరాజ్యం తలపెట్టిన ఈ భారీ కార్యక్రమానికి ఊహించని షాక్ తగిలింది. ఈ శాంతి మండలి ద్వారా ప్రపంచాన్ని ఏకం చేస్తామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ భారత్, చైనా సహా ఐరోపాలోని కీలక మిత్ర దేశాలు ఈ వేడుకకి ముఖం చాటేశాయి. అటు టారిఫ్ల వివాదం, ఇటు గ్రీన్లాండ్ రగడ ట్రంప్ కలల మండలిపై నీళ్లు చల్లినట్టు కనిపిస్తోంది. అసలు ఈ గాజా శాంతి మండలి లక్ష్యమేంటి? అగ్రరాజ్యం ఆహ్వానించిన ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదు? రష్యా అధ్యక్షుడు పుతిన్ ని ఈ మండలిలోకి ఎందుకు పిలుస్తున్నారు? Let's watch the story. ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయానికి అమెరికా తెరలేపింది. గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలి గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు మధ్యలోని ఈ ఘట్టం చోటు చేసుకుంది. దావోస్ నగర సమీపంలోని ప్రసిద్ధ స్విస్ మౌంటైన్ రిసార్ట్లో గాజా శాంతి మండలి చార్టర్పై ట్రంప్ స్వయంగా సంతకం చేసి ఈ కొత్త అంతర్జాతీయ వేదికకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ప్రపంచ శాంతి దిశగా ఇది చారిత్రక ముందడుగు అని ట్రంప్ పేర్కొనగా, అదే సమయంలో ఈ మండలి అవసరమా, ఐక్యరాజ్య సమితి ఉన్నప్పుడు మరో సంస్థ ఎందుకు అనే ప్రశ్నలు కూడా అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని కీలక దేశాలు దీనికి గైర్హాజరయ్యాయి. భారత్, చైనా వంటి ప్రధాన దేశాలు మాత్రమే కాదు, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. వాస్తవానికి భారత ప్రధాని మోదీకి ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపింది. కానీ భారత్పై అమెరికా ఇటీవల విధించిన భారీ సుంకాలు, ద్వైపాక్షిక సంబంధాల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ దావోస్కు వెళ్లలేదు. ఇదే విధంగా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వైఖరికి వ్యతిరేకంగా ఐరోపా దేశాలు నిలబడడంతో ట్రంప్ కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా బహిష్కరించాయి. గాజా శాంతి మండలి ప్రారంభోత్సవంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఈ మండలి ఏర్పాటు కోసం చాలా కాలంగా కసరత్తు చేశామని, అందుకే ఈ రోజు తనకు ఎంతో ఉత్తేజకరంగా ఉందని ట్రంప్ తెలిపారు. ప్రపంచ శాంతిని సాధించడమే ఈ మండలి ప్రధాన లక్ష్యమని, ఇందులో చేరిన దేశాలన్నీ నక్షత్రాల్లాంటి దేశాలని ఆయన అభివర్ణించారు. గాజా శాంతి మండలి ఏర్పాటు అనేది అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారం దిశగా ఒక చారిత్రక మలుపు అని ట్రంప్ అన్నారు. ఏడాది క్రితం ప్రపంచం నలుమూలలా ఘర్షణలు, యుద్ధాలతో అట్టుడుకుతుంటే ఇప్పుడు వాటిలో చాలా వరకు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. తన నాయకత్వంలో అమెరికా ప్రభుత్వం ఏకంగా 8 యుద్ధాలను ఆపిందని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశగా కూడా గణనీయమైన పురోగతి సాధించామని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ తనదైన శైలిలో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి మండలిలో చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సీసీ స్వయంగా ఫోన్ చేసి తమ దేశం ఈ మండలిలో చేరుతుందని చెప్పారని వెల్లడించారు. కొన్ని దేశాలు పార్లమెంటరీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని, మరికొన్ని దేశాల నేతలు అధికారిక పనుల కారణంగా కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. గాజా శాంతి మండలి ఒక్కరోజులో ఏర్పడింది కాదు. దీనికి ముందు ఒక దీర్ఘమైన రాజకీయ దౌత్య ప్రక్రియ సాగింది. 2025 సెప్టెంబర్ 29న ట్రంప్ 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికను ప్రకటించారు. ఆ ప్రణాళికపై ఒప్పందంలోని అన్ని పక్షాలు 2025 అక్టోబర్ 9న సంతకాలు చేశాయి. మరుసటి రోజే అంటే అక్టోబర్ 10 నుంచి ఈ ప్రణాళిక అమల్లోకి వచ్చింది. అనంతరం 2025 నవంబర్ 17న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఈ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ శాంతి ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకే గాజా శాంతి మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ 2026 జనవరి 15న ప్రకటించారు. పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, తుర్కియే, యుఏఈ, ఉజ్బెకిస్తాన్, వియత్నాం లాంటి దేశాలు ఈ మండలిలో చేరాయి. మొత్తం 50కి పైగా దేశాలకు అమెరికా ఆహ్వానాలు పంపినప్పటికీ ప్రారంభోత్సవం రోజున కేవలం 21 దేశాలే చేరాయి. దాదాపు 30 దేశాలు చేరుతాయని అమెరికా అంచనా వేసినా అది నిజం కాలేదు. దీంతో ట్రంప్ ప్రభుత్వ అంచనాలు తల్లకిందులయ్యాయి.
ఇక మరోవైపు అమెరికాకు అత్యంత సన్నిహితంగా భావించే పలు దేశాలు ఇప్పటి వరకు గాజా శాంతి మండలిలో చేరలేదు. ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్లోవేకియా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఉక్రెయిన్, ఇటలీ, యూరోపియన్ యూనియన్ ఈ జాబితాలో ఉన్నాయి. గ్రీన్లాండ్ వ్యవహారం కారణంగా ఇప్పటికే అమెరికా, యూరప్ మధ్య గ్యాప్ పెరిగింది. గ్రీన్లాండ్ ముమ్మాటికి డెన్మార్క్దే అని యూరప్ దేశాలు వాదిస్తుండగా దానిపై ట్రంప్ తన వాదనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా గాజా శాంతి మండలి కోసం ఆహ్వానం పంపారన్న సమాచారం రావడంతో ఐరోపా దేశాలు మరింత అసంతృప్తి వ్యక్తం చేశాయి. బ్రిటన్ విదేశాంగ మంత్రి ఈవెట్ కూపర్ వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వ్యూహాత్మకంగా గైర్హాజరైన దేశాల జాబితా మరింత పెద్దగా ఉంది. భారత్, చైనా, రష్యా మాత్రమే కాదు, సింగపూర్, థాయిలాండ్, క్రొయేషియా, కంబోడియా, పరాగ్వే వంటి దేశాలు కూడా దావోస్లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ఇది గాజా శాంతి మండలి పట్ల అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా చూపిస్తోంది. మొత్తంగా గాజా శాంతి మండలి ప్రారంభం ఒకవైపు ట్రంప్కు రాజకీయంగా ప్రతిష్టాత్మక ఘట్టంగా నిలిస్తే, మరోవైపు ప్రపంచ శాంతి వ్యవస్థలో కొత్త చీలికలకు దారితీసే అవకాశమూ కనిపిస్తోంది. ఇది నిజంగా శాంతికి దోహదపడే వేదికగా మారుతుందా, లేక అమెరికా తన ఆధిపత్యాన్ని విస్తరించేందుకు తీసుకున్న మరో వ్యూహమా అన్న ప్రశ్నలకు సమాధానాలు త్వరలో రానుంది.